బిగ్ బాస్ సీజన్ 9 8వ వారం నామినేషన్స్లో అసలేం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి. ఈసారి బిగ్ బాస్ పెద్ద ట్విస్టే ఇచ్చారండి. ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్లుంటారు గదా, వాళ్లని మళ్లీ హౌస్లోకి తెచ్చి ఇప్పుడున్న వాళ్లని నామినేట్ చేసే పవర్ కూడా వాళ్లకే ఇచ్చేశారు. దీంతో ఆట మొత్తం మారిపోయింది. మొదటిగా ప్రియా, మర్యాద మనీష్, ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ, భరణి ఇలా పాత ప్లేయర్స్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చి నామినేషన్స్ మొదలుపెట్టారు. సరే, వాళ్లొచ్చాక ఊరుకుంటారా? పాత గొడవలన్నీ మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యంగా శ్రీజ, మాధురి, భరణి, సంజన మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడిచింది. భరణి అయితే దివ్యను కాదని నిఖిల్కు సపోర్ట్ చేయడం కూడా ఇదో కొత్త స్ట్రాటజీలాగే ఉంది కదా. ఇది గ్రూపుల్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది ముందు. రెండవది, మరి ఈ 8వ వారం నామినేషన్స్లో ఎవరున్నారు? మొత్తం 8 మంది అన్నమాట. కళ్యాణ్, రాము, డీమాన్ పవన్, గౌరవ్, సంజన, తనూజ, మాధురి, ఇంకా రీతూ చౌదరి. చివరగా ఓటింగ్ ఎలా ఉందంటే ప్రస్తుతానికి తనూజ టాప్లో ఉంది, కానీ గౌరవ్, మాధురీలకు కొంచెం సపోర్ట్ తగ్గినట్టు కనిపిస్తోంది. డేంజర్ జోన్లో అంటే ఓటింగ్లో అట్టడుగున డీమాన్ పవన్, రీతూ చౌదరి, మాధురి ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఒకరు ఈ వారం బయటికి వెళ్లే ఛాన్స్ చాలా ఎక్కువ. చూశారుగా, పాత వాళ్ల రీఎంట్రీ, వాళ్ల నామినేషన్ పవర్ హౌస్లో లెక్కలన్నీ మార్చేసి ముగ్గుర్ని డేంజర్ జోన్లోకి నెట్టేశాయి.